నీ జీవితంలో దేవుడు ఏదైనా ఒక విషయంలో పర్టికులర్గా దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తే, లేకుంటే మన జీవితంలో అది కావాలని ఆయన పాదాలు పట్టుకుని మనం మొరపెడుతుంటే, ప్రార్థన చేస్తుంటే, అది కనుక ప్రభు మనకి ఇవ్వట్లేదంటే ఆయన ఇవ్వలేని వాడు కాదు, చేతగాని వాడు కాదు, ఆయన చేయకుండా ఊరికినేవాడు కాదు, కానీ ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన ఇచ్చేది ఎలా ఉంటుందంటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు ఒక మాట చెప్తారు, 34వ కీర్తన 8వ చరణంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించిన నరుడు ఎవరంట? ధన్యుడు. ఉత్తమమైన కార్యాలు నీ జీవితంలో పొందుకోవాలంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంట. ఏం చేయాలి? ఆయన ఉత్తముడు. అందుకే నీ జీవితంలో ఆలస్యం జరుగుతున్న ప్రతిసారి అనుకోలయ్యా, నువ్వు ఒకటే చెప్పాలి, లేట్ అవుతున్న ప్రతిసారి, ఈరోజు నేను అడిగానంటే ఇది నాకు అనుగ్రహించబడలేదంటే నీవు నాకు మరి శ్రేష్టమైనది ఇవ్వబోతున్నావు. ఉత్తమమైన దాన్ని ఇస్తావంటే, శ్రేష్టమైనది ఇస్తావంటే, విలువైంది ఇస్తావంటే, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్పండి, నా దేవుడు ఉత్తముడు. ఈ ప్రాసెస్ ఎలా ఉండాలో తెలుసా? దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఎలా ఉండాలి? దినదినము ప్రభు సన్నిధిలో ఆయన యొక్క మహా ఉన్నతమైన ఆ ఉత్తమమైన మనస్సును మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. దేవుడు ఆలస్యంలో సైతం ఏం చేస్తాడంటే అద్భుతాన్ని చేస్తాడు. ఆటంకాలన్నీ ప్రభు సరి చేసేస్తాడు. పడద్రోయబడిన స్థితిలో మనం వచ్చి ఇట్లా నిన్ను ఏలు పెట్టి చూపించడంట. పాపంలో మగ్గిపోయి పడిపోయిన వ్యక్తిని చూస్తానంటే నా కృప నీకు, చెప్పాలి, నా కృప నీకు చాలు. ఎక్కడ కూడా ఆయన స్వభావం ఎక్కడ కూడా కఠినంగా మనకు కనిపించదు. ప్రతి విషయంలో ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు, ఆయన దయాళుడు, ఆయన అత్యంత కృప కలిగిన వాడంట. అందుకే పాపము ఎక్కడ విస్తరించిందో అదే ప్రాంతంలో కృపను పాపం పెరిగిన ప్రతి ప్రాంతంలో కృపను విస్తరింపజేస్తాడంట. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము, ఆ ఉత్తముని గూర్చి మనం అధికంగా ధ్యానించాలి. దావీదు గ్రహించాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనయోము కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబిగయీలు అను తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములో కాపురముండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసి. చూడండి, దావీదుకి ఏం చేశారంట? పట్టాభిషేకం. ఇశ్రాయేలులో ఎంతమంది, ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా ఒక వ్యక్తి రాజుగా అవ్వాలంటే తను ఏం చేయాలంటే కత్తి పట్టుకోవాలి ఒకటి. ఇంకొక రాజ్యం మీదకి వెళ్ళి ఆ రాజ్యాన్ని జయించాలి, ఓడించాలి. అప్పుడే ఆ వ్యక్తి రాజు అవుతాడు, ఫస్ట్ క్వాలిటీ. లేదంటే రాజుకి కుమారుడు అయి ఉండాలి, ఎందుకంటే యువరాజు అవుతాడు. రాజు తదనంతరము రాజుగా మార్చబడతాడు. ఈ రెండు లేకుండా రాజు కావడం అసంభవం. మరి దావీదు జీవితంలో దేవాది దేవుడు చేసిన కార్యం ఏంటంటే, మొట్టమొదటి కూడా రాజు దావీదుకు రాజవ్వాలని కోరుకున్నట్లుగా ఎక్కడా లేదు. ఏదైతే గొలియాతు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ గొలియాతును కనుక సంహరిస్తే వచ్చే బహుమానం ఏంటని అడిగినప్పుడు, రాజుకు అల్లుడయ్యా అనగా బహుమానము, యువరాణినిచ్చి వివాహం చేస్తారన్న ఆ ఒక్కటి మాత్రమే ఉంది. ఎప్పుడైతే ఆ మాట విన్న, తను అనుకున్నది, తను కోరుకున్నది ఒకటే, రాజుకి ఏమైపోవాలి? అల్లుడవ్వాలి. అంటే ఏం చేయాలి? మంచి వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఆశ కలిగినాడు. ఒక గొప్ప వ్యక్తిని, రాజు అంటే గొర్రెలు మేపుకునే వ్యక్తికి ఎంత ఆశ ఉందో చూడండి. ఒక రకంగా రాజు కల్లుడయ్యే అవకాశం వచ్చింది, అవ్వాలనుకున్నాడు, అంతే, తను కోరుకుంది అదే. కానీ దేవాతి దేవుడు ఏం చేశాడంటే, తను అడిగింది కొంచెమే, కానీ
దేవాది దేవుడు తను ఎలా చేశాడంటే అభిషేకించాడు. అభిషేకం ద్వారా ప్రభు ఏం చేశాడంటే ఈ యూదావారు ఈ మొట్టమొదటిగా దేవుణ్ణి మనవి చేస్తున్నాడు, అయ్యా నేను వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి, ఏం సంగతి అంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు హెబ్రోన్ అనే ప్రాంతానికి వెళ్ళాను. కానీ ఆయన మాట ప్రకారం అక్కడికి వెళ్ళగానే అక్కడ యూదావారు వచ్చి వారు యోధావారి మీద అధికారిగా ఉండున్నట్లుగా పట్టాభిషేకం చేశారంట. రాజుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 7.5 సంవత్సరాలు. కానీ ఏ రోజు కూడా తన పని తాను చేసుకుంటూ దేవాతి దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువును స్తుతిస్తూ నమ్మకత్వాన్ని చూపిస్తూ ఇంకా ఉన్న ఆ 12 గోత్రాల వారిని, మిగతా 11 గోత్రాలు నా మాట వినట్లేదే, ఇన్ని గోత్రాల వారంటే ఒక గోత్రమేనా నా దగ్గరికి వచ్చింది, దేవుని అభిషేకం నా మీద ఉంటే, లేకపోతే ప్రవక్త చెప్పిన మాట అలా ఉంది కదా, లేకపోతే నేను ఎంత విశ్వాసంగా ఉన్నా కదా, ఇంత దేవుని ఆరాధన చేశా కదా, ఇది కదా అది కదా అన్న మాట తన నోటి నుంచి కొంచెం కూడా లేదు. తనకిచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఇంకోటి, అవన్నీ ఆకర్షించడానికి, వాటన్నిటిని లోపరచుకోవడానికి నేను ఏదైనా చేయాలా, మిగతా రాజ్యాలను నేను దోచుకోవడానికి నేను ఏదైనా ప్రయత్నించాలా, నా శక్తిని ఏమైనా చూపించాలా, కుయుక్తిగా పని చేయాలా, నా టాలెంట్ ఉపయోగించాలా, నా జ్ఞానాన్ని అంతా తీసుకొచ్చి పెట్టాలన్న ఆలోచన చేయలేదంట. తను చేసిన పని ఏంటో తెలుసా? దేవుడిచ్చిన బాధ్యతను బాధ్యతాయుక్తంగా పనిచేస్తూ ప్రభు కొరకు ఉంటూ వేచి ఉంటూ దేవుని కనుసైగలో దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తున్నాడంట. ఇది చూసిన దేవుడు 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూద్దాం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి చిత్తగించుము. చూడండి, ఇప్పుడు ఎంతమంది వచ్చారంటే దావీదు దగ్గరికి? సకల గోత్రముల వారు, అనగా ఇంకా మిగతా 11 గోత్రాల వారు ఎక్కడికి వచ్చారు చెప్పాలి. నీ పని నువ్వు చేయి, ప్రార్థించడం మానకు, విసుకకు. ఎవరిని ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా రప్పించాలో ఆయన రప్పించడం ఆయన పని. ఈ ప్రకటన వార్త చెప్పండి, నీ పని నువ్వు చేయి, విసుకకు, ప్రార్థించు అంతే. ఎవరిని ఎప్పుడు ఎలా నడిపించాలో ఆయన నడిపిస్తాడు. వచ్చి చిత్తగించుము. మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజు ఉండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పి. హలో, ఈ 11 మంది గోత్రాలతో ఎవరు మాట్లాడారంట? దేవుడే ఇంటర్ఫియర్ అయిపోయి, దేవుడే కలగజేసుకుని, దేవుడే మాట్లాడారంట. మీకు ఒక అధికారిని ఎంచుకోండి, ఆయనే దావీదు అధికారంలో కనుక మీరు లోబడి జీవిస్తే మీరు బ్రతుకుతారు, లేకుంటే మీరు నశిస్తారు. ఇక్కడ దావీదు చేసిన పని ఏమైనా ఉందా? ఎక్కడికన్నా వెళ్ళాడా? యుద్ధం చేశాడా? ఎవరినన్నా కుయుక్తి ఆలోచనలు ఉన్నాయా? ఇంకేమీ లేదంటే తనకిచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఇంకో పని చెప్పాలంటే దావీదు చేసిన పని 10 మార్లు దేవుణ్ణి ఎదుర్కొన్నాడంటే ఎలా? 3 మార్లు ప్రార్థించాడు, 7 మార్లు స్తుతించాడు. తన పని తన సింహాసనాన్ని అధిష్ఠించడం, కూర్చోవడం, ప్రతి 2 గంటలకు వెళ్ళడం, ప్రార్థించడం, దేవుడికి అర్పణలు అర్పిస్తూ ఉండడం, అది చేయడం ఇది చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ తన పని తాను చేసుకుంటున్నాడంటే. ఈ పని చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడున్న మిగతా గోత్రపులందరితో మాట్లాడాడంట. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నువ్వు ఒంటిగా ఉండొచ్చు, నీకు ఎవరి సహకారం ఉండకపోవచ్చు, నా అనేవారు లేకుండా ఈరోజు దిక్కు తన్ను లేని పరిస్థితులు లైవ్ చూస్తున్న ప్రాంతానికి నువ్వు వచ్చినా, నువ్వు ఎవరిని దృష్టించాల్సిన అవసరం, ఎవడో వచ్చి నీ గురించి చెప్పాల్సిన అవసరంలా, నీవే ఇంటింటికి వెళ్ళి సహాయం చేయమని నీ యొక్క హస్తాన్ని కూడా జాపాల్సిన అవసరంలా. నీకు ఇచ్చిన పని, నీకు ఇచ్చిన చదువు, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన వ్యాపారం అది చిన్నదై ఉండొచ్చు, నీకు ఇచ్చిన విజన్ చాలా పెద్దదై ఉండొచ్చు, నీ పిలుపు చాలా పెద్దదై ఉండొచ్చు, నీ లైఫ్లో దేవుడు నీకు ఇచ్చిన కళ, దర్శనం చాలా గొప్పదై ఉండొచ్చు. ఆ నెరవేర్పులో భాగంగా కనీసం నీవు కొంచెమైనా లేనట్టుగా 1%, 0.5% కూడా లేనట్టుగా నీకు అనిపిస్తుండొచ్చు. అన్నంత మాత్రాన ఇంత పిలుపు ఉంది కదా, ఇంత విజన్ ఉంది కదా, ఇంత డ్రీమ్ ఉంది కదా, ఇంకా నా బ్రతికేంటి ఇక్కడే అని విచారంతో అక్కడ ఆగిపోవడానికి లేదంట. ఆ టైంలో నువ్వు అనుకోవాలి, నా దేవుడు ఉత్తముడు, ఆయన ఉత్తమమైన దాన్ని నాకు అనుగ్రహించును. ఈరోజు దేవుడు నాకు ఇంకా అది ఇవ్వలేదంటే
దానికి నేను అర్హుడని కాదు కానీ నా దేవుడు నాకు అర్హతకు మించి ఉత్తమమైన దానిని ఇచ్చుడు కొరకే దీన్ని దేవుడు తొలగించాడంతే. ఈ ప్రాంతం నుంచి నేను వెళ్ళిపోయానా, ఆ ప్రాంతం నేను అక్కడి నుంచి వచ్చేసినట్టు నాకు అనిపించిందా, ప్రజలందరూ అవమానిస్తున్నారా, ప్రార్థన లేదనుకుంటారా, విశ్వాసం లేదనుకుంటారా, పడిపోయారు అనుకుంటారా, ఇంకేదైనా అనుకుంటున్నారా అనుకొని ఎక్కడ అవమానించబడ్డావు అదే ప్రాంతంలో దేవుడిని కొమ్మును ఎత్తించగలడు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మనకున్నప్పుడు మనం భయపడవలసిన అవసరము లేదు. ఇక్కడ దావీదు తన పని తను చేసుకుంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరందరూ వెళ్ళాలి, వెళ్ళి ఏం చేయాలి, ఆయనను మీ మీద అధికారిగా ఉండున్నట్లుగా వారిని పట్టాభిషేకం చేయించుకోవాలి అని చెప్పగానే వారందరూ వస్తున్నారు. 3వ వచనం చూద్దాం. మరియు ఇశ్రాయేలు వారు పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజు అగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసి ఏం చేశారట? ఈయన కోరుకున్నాడా నన్ను రాజుగా చేయండి, ఏం కోరుకోలా, వారే వచ్చారు పట్టాభిషేకం చేశారంట. 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదావారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు యెరూషలేములో ఇశ్రాయేలు యోధాల వారి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. చూడండి, వారి మీదేమో 7.5 సంవత్సరాలు పరిపాలన, ఇక్కడ చూస్తే 33 సంవత్సరాలు. ఇది తను కోరుకున్నది కానే కాదు. ఉత్తమమైన దేవుడు ఉత్తమమైన కార్యాలు జరిగించాడు. ఈరోజు నీ కోరిక ఏదైనా సరే, నీ అక్కర ఏదైనా సరే, నీ అవసరం ఏదైనా సరే, నా దేవుడు ఉత్తముడు. ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు.